అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వము ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా చంద్రబాబు నాయుడు గారి దీక్షా దక్షతతో, ఆయనకున్న అపారమైన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ మోడీ గారి సహకారంతో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి. ఇప్పటికే మనం చూస్తే మొన్ననే మీకు కూడా చెప్పాను నేను, మన నియోజకవర్గం సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే తెచ్చుకున్నాం. కొన్ని పనులు అయిపోయినాయి, కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి, కొన్ని పనులు టెండర్లు పిలిచారు. సో ఏది వాళ్ళ మాదిరి కాకుండా ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొన్ననే చక్రపాణి రెడ్డి కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు. నేను చెప్పినది చక్రపాణి రెడ్డికి చూపియండి అయ్యా అని పోయి చెప్పిన. ఏం చేసినాము అంటున్నాడు పాపం ఆయన. ఏం చేసినామో చక్రపాణి రెడ్డి గారు నాతో రాండయ్యా పోదాం గ్రామాలకు అని చెప్పిన. ఆయన పలకడంలా నీ ఊర్లోనే అభివృద్ధి చేసినా అని చెప్పేసి మాట్లాడాడు పాపం. ఏం చేసినాడో నాకైతే అర్థం కావాలి. ఎల్పూర్లో రోడ్లలో ఆయన వేసినాడంట, అవునా? స్కూల్లో ఆయన కట్టినాడంట, ఎల్పూర్లో ఆసుపత్రుల్లో ఆయన కట్టినాడంట. ఏమి లేవు మళ్ళీ పాపం. ఈయన చేసిన 5 ఏళ్లలోనే ఒక ఏల్పూర్నే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు పాపం నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తెచ్చిండాలంగా, అవునా? ఏల్పూర్ ఏం చిన్న గ్రామం కాదు, చాలా పెద్ద గ్రామము. అసలు ఏం సందులు ఉండే కూడా తెలుసా ఆయనకు? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఏల్పూర్కి అడగాలి కదా. ఆసుపత్రి ఏల్పూర్లో నేను శాంక్షన్ చేయించాను మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 14-19లో. టెండర్లు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక టెండర్లు వచ్చినాయి, అది కట్టినారు. చాలా చోట్ల మనం చేసిన కార్యక్రమాలు పనులు ఉండి అయిపోయి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఓపెనింగ్లు చేసుకున్నాడు వాళ్ళ రంగులు వేసుకొని, అవునా? అట్లా తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చినది ఏముంది? అందుకే పాపం ఏల్పూర్ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఆయన పిలుచుకొని. నేనే, ఎందుకంటే మనం పిలిస్తే రావడం లేదు కదా. ఒక పూట నేను మొన్ననే మా వాళ్ళతో, ముఖ్యమైన వాళ్ళతో డిస్కస్ చేసిన, మనమే పోదాం పండి చక్రపాణి ఇంటికాడికి పోయి పిలుచుకొని వద్దాం, మనం మనల్ని తిప్పుకుందాము, అవునా? ఎట్లా మనం పిలిస్తే రావడంలే, మనమే గౌరవంగా పోయి పిలుచుదాము. నా బొచ్చు కూడా వీకలే ఉంటాడు. ఏమైనా ఉంటే కదా నీకు పైన పికనీకి. ఏం భాషలు ఇవి, ఏం భాషలు ఇవి? ఏమంటే నా బొచ్చు కూడా వీకలేవని. బొచ్చు ఏమైనా పైన ఉంటే పిక్కుతారు. ఈరోజు నేను పోలీస్ కటింగ్ లెక్క చేసుకున్నాను. ఆయన కూడా ఎన్ని ఎంటికలు కూడా నాకు ఇవ్వడం పీకనీకి అవకాశం ఉంది. నీకేముంది కాబట్టి పీకనీకి? ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు మనం, అవునా? నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు. అదే తేడా. నీ నెత్తి మీద ఎంటికలు ముంచినట్టే నువ్వు చేసిన అభివృద్ధి, నా నెత్తి మీద ఉన్న ఎంటికలు చేసేది నేనే చేసిన అభివృద్ధి. అంతేనా? ఇదే చెప్పారు పాపం పోయి మళ్ళీ ఆయనకు. అంత తప్ప ఏం లేదు, నువ్వేం చేసింది లేదు. నియోజకవర్గంలో చేసినట్టు వల్ల నేను చేశాను. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఎవరికో పుట్టే పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకునే అలవాటు నీకు అని. మళ్ళీ కూడా చెప్తాను, ఇప్పుడు ఎక్కడ ఉంది నీది? సో ఇవన్నీ ప్రజలకు అందరికి తెలుసు కాబట్టి, వాళ్ళు అనుభవించారు కాబట్టి మాకు విపరీతమైన మెజార్టీ ఇచ్చి పెట్టినారు. 164 సీట్లు ఇచ్చారు. 7,000 మీరు 11 సీట్లు పెట్టుకొని పంగనామాలు పెట్టినారు జనాన్ని. అర్థం కావడంలే, ఇంకా అరుస్తూనే ఉన్నారు బయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.